మనం చూసినట్టయితే ఇక్కడ అల్లు అర్జున్ గారి కటౌట్‌తో పాటు క్రౌడ్ కూడా చాలా పెరిగిపోయింది. మన హైదరాబాద్ కూడా పోలీస్ గ్రౌండ్‌లో అయితే కిక్కిరిసిపోయేంత జనం అయితే వచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు మనము. జనాలు అంటే స్టేజ్ అయితే ఫుల్ రెడీగా అయిపోయింది. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్‌గా ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మన సుకుమార్ గారి కటౌట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మాత్రం భారీగా అయితే తరలి వచ్చిన ప్రజలకు అయితే అంటే ఆడియన్స్‌కి, మన ఫ్యాన్స్‌కి వీళ్ళందరిని అయితే పోలీసులు అయితే కరెక్ట్‌గా గ్యాలరీస్‌లలోకి అయితే పంపించి అందరిని కూర్చోబెట్టడం జరిగింది. ఇంకొద్ది క్షణాలలో అయితే అల్లు అర్జున్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఈ క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం కూడా చాలా ముఖ్యం. క్రౌడ్ అయితే చాలా నిండిపోయింది ఇక్కడ. చూడొచ్చు మనము ఇక్కడైతే జనాలు అయితే చాలామంది వచ్చారు. మీడియా వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ, అలాగే ఎక్కువగా అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన గోదావరి జిల్లాలో నుంచి, చిత్తూరు జిల్లా నుంచి అలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర చూసినట్టయితే చాలా క్రౌడ్ అయితే ఉంది. మనం చూడొచ్చు స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. స్టేజ్ పైన అయితే చాలా డ్యాన్సులు చేయడానికి అందరైతే రెడీగా వచ్చేసారు. ఇక్కడ ఈ కటౌట్ అయితే చూడొచ్చు మన పట్నాలో, అలాగే చాలా పెద్ద కటౌట్ ఉండే దానికంటే చాలా పెద్ద కటౌట్ అయితే హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అదే ఇక్కడ చూసినట్టయితే సుకుమార్ గారిది కూడా అంతే పెద్ద కటౌట్ పెట్టడం జరిగింది. ఈ సేపట్లో అయితే మనకు చిరంజీవి గారు కూడా వస్తున్నారనేసి అంటున్నారు. మరి చూడాలి. ఇక్కడైతే క్రౌడ్ అయితే ఫుల్ నిండిపోయింది. పోలీసులు అయితే మొత్తం రోడ్ పై నుంచి అందరినీ ఓన్లీ పాసెస్ ఉంటుంది లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడికైతే ఫ్యాన్స్ చాలా ఎక్కువగా అయితే వచ్చేసారు. ఫ్యాన్స్తో పాటు మీడియాతో పాటు పోలీసులు మొత్తం కిక్కిరిసిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నలుమూలల జిల్లాల నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్స్, అలాగే ఫ్యాన్స్ అందరూ అయితే రావడం జరిగింది. చాలామంది పాసెస్ లేవని రోడ్ పైన అక్కడ గేట్ బయట ఆపేశారని కూడా అందరు చెప్తున్నారు. సో చాలామంది లోపలికి అయితే పంపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది క్రౌడ్ అయితే. ఎవరికైతే పాసెస్ ఉంటాయో వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. మెల్లమెల్లగా అయితే అందరు వస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడనైతే స్టేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డ్యాన్సులు అన్నిటికీ సిద్ధమైతే అందరు అయిపోయారు. కొద్ది క్షణాలలో మాత్రం మనకు డ్యాన్సులు కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా మనకు 9 గంటలకు వస్తున్నారనేసి విశ్వసనీయ సమాచారం వచ్చింది. హీరో గారు వచ్చిన తర్వాత అలాగే సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ కానీ, చిరంజీవి కానీ అంటున్నారు. మరి చూడాలి. లేదంటే అల్లు అర్జున్ గారు అండ్ డైరెక్టర్ గారు వీళ్ళందరి స్పీచ్లతోటి మారుమోగనుంది ఈ సభ అయితే. ఈ సభతోటి ఇంకా ఎండ్ అవుతుంది. ఈ సభ అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా నెక్స్ట్ అయితే ఇంకేమీ లేవు. ఇంకా నెక్స్ట్ సినిమానే రిలీజ్ ఉంది. సో మీరందరూ ఇంకా సినిమాకి వెళ్ళి సినిమాని చూస్తారనేసి ఈ ఈవెంట్ చేయడం జరిగింది. అలాగే